బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. బ్లింకిట్లో చేస్తారా మీరు? బ్లింకిట్లో డెలివరీ బాయ్. డెలివరీ ఎట్లా ఉంటుంది అంటే మీ వర్కింగ్ ఎట్లా ఉంటుంది? ఎన్ని అవర్స్ ఉంటుంది? కొన్ని స్టోర్లో 24 అవర్స్ ఉన్నాయి, కొన్ని స్టోర్స్లో 11 వరకు ఉంది, 12 వరకు ఉంది. ఇలా మీరు సహజంగా ఎన్ని గంటలు చేస్తారు? మేము ఒక 13 అవర్స్ చేస్తాం. 13-14 అవర్స్ చేస్తారా డైలీ? 13 అవర్స్ చేస్తే ఎంత వస్తున్నాయి మరి? 1300-1400 వస్తాయి. 13 అంటే పెట్రోల్కి పోనువా లేకపోతే? కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నాయి, కొంతమంది పెట్రోల్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే పర్వాలేదు, పెట్రోల్ అయితే ఒక 200 పెట్రోల్ అయితే. అంటే మీకు డైలీ ఒక 200 అట్లా 1200 అట్లా వస్తాయా? 1200 1500 వరకు 13 అవర్స్ చేస్తే 13-12 అవర్స్ చేస్తే 12 అవర్స్ చేస్తే 1500 వస్తాయి. మామూలుగా అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఈ డెలివరీ జాబ్లో? ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అనేవి ఏవి లేవు. టైమింగ్స్ అనేది 10 minutes అనేది డెలివరీ అయితే లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ స్టోర్ దగ్గర మీకు ఏం ప్రాబ్లం ఉంటుంది? స్టోర్ దగ్గర బయటికి వెళ్తే మీరు ఫేస్ చేసేసి ఏముంటాయి? కొద్దిగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ ఫైన్లు అదంది, కొద్దిగా దానివల్ల మించి మరి ట్రాఫిక్ లేదు. ఓకే, అది కొంత ఇబ్బంది. కొంత ఇబ్బంది డెలివరీ ఇచ్చేటప్పుడు అంటే ఫుడ్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అది మీరు డెలివరీ చేసేటప్పుడు కస్టమర్స్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే ప్రాబ్లమ్స్ రెస్పెక్ట్ కానీ? రెస్పెక్ట్, ఎవరైనా వాటర్ ఇస్తారు, వాటర్ తాగమన్నాడు మంచిగా ఉంటుంది. మంచిగా కొంతమంది టిప్స్ ఇస్తారు, బాగా పర్వాలేదు. కస్టమర్స్ కూడా బాగా చూస్తారు, రెస్పాన్స్. అంతేగాని అంటే ఇబ్బంది ఏమీ లేదు సార్, ఇబ్బంది అనేది ఏమీ లేదు. మీకు అట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమి లేదు ఇప్పుడు వరకు అయితే. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ జాబ్? నేను 4-5 years స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ చేస్తాను. 4-5 years ఎందుకు పర్వాలేదు ఇప్పుడు అయితే. కొద్ది ముందు పేమెంట్ తక్కువ వస్తుండే, ఇప్పుడు పర్వాలేదు. అయితే చాలా మంది తిడుతూ ఉంటారు, నేను కూడా చాలా మంది డెలివరీ బాయ్స్ వీడియో చూసిన, కమిషన్లు ఎక్కువ తీసుకుంటారు అదేదని తిడుతుంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమిషన్ అనేది లేదన్న, చాలా తక్కువ. కమిషన్స్ ఏం లేదు, పర్వాలేదు. డైలీ 1000-1200 వస్తే 10 hours ఒక్కొక్కసారి చేస్తే. సండే, సాటర్డే, ఫ్రైడే 3 days జర ఎక్కువ పేమెంట్స్, ఇన్సెంటివ్స్ పేమెంట్ జర ఎక్కువ వస్తాయి. ఓవరాల్గా బాగానే ఉంది. ఓవరాల్గా అయితే బాగానే. జాబులు లేని వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇది కూడా బెటర్. సోర్స్ ఇది బెటర్, సోర్స్ ఉంటుంది. ఎంత లేదు, ఇది ఒక 30,000 వీక్ మంత్లీ, అలా 30-35,000 కష్టపడి సంపాదించవచ్చు. ఎక్కువ డ్రైవింగ్ చేస్తారు కనుక కొద్దిగా జాగ్రత్త ఉంటాం అంతే. హెల్మెట్స్ అవి పెట్టుకొని జాగ్రత్త ఉంటాం. ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుందా మీకు? ఇన్సూరెన్స్ 10 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది మాకు. అందులో జొమాటో కంపెనీ నుంచే చేస్తారు. 10 lakhs ఏమి ఉంది. 10 lakhs బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు సార్. థ్యాంక్ యూ.